మేడం గారు కల్తీ మద్యం దోషులను వెంటనే వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. సిగ్గు కల్తీ మద్యం అక్రమ మద్య దోషులను వెంటనే, ప్రజల ప్రాణాలు తీసిన కల్తీ మద్య దోషులను వెంటనే, ప్రజల ప్రాణాలు తీసిన కల్తీ మద్య దోషులను వెంటనే, కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను వెంటనే కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను వెంటనే, కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను కల్తీ మద్య దోషులను వెంటనే, అక్రమ మద్యాన్ని కల్తీ మద్యాన్ని వెంటనే, అక్రమ మద్యాన్ని కల్తీ మద్యాన్ని వెంటనే, అక్రమ మద్యాన్ని కల్తీ మద్యాన్ని వెంటనే, కల్తీ మద్య దోషులను వెంటనే, ప్రజల ప్రాణాలు తీసిన కల్తీ మద్య దోషులను వెంటనే, ప్రజల ప్రాణాలు తీసిన కల్తీ మద్య దోషులను వెంటనే, వెచ్చలవిడి బెల్ట్ షాపులను వెంటనే
హరిస్తున్న కల్తీ మద్యాన్ని వెంటనే, పేద ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ మద్యాన్ని, కల్తీ మద్యం దోషులను, కల్తీ మద్యం బాధ్యతలను ఆదుకోవాలి. కల్తీ మద్యం బాధితులను, కల్తీ మద్యం బాధితులను, కల్తీ మద్యం బాధితులను అక్రమ మద్యం వల్ల ప్రజలు అదేవిధంగా అన్నా నువ్వు సైడ్ కొన్నా ఎస్ఐఆర్ కాబడతలేదు ఫోన్ వెనకట్టు కదన్నా చూసానా చెయ్యి ఒప్పకండి బాగుంది. 2024లో ఏర్పడినప్పటి నుంచి ప్రజలు అనేక కష్టాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు కూడా సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా సూపర్ 6 లో అన్ని పథకాలు అమలు చేయడం జరగలేదు. అంతేకాకుండా లబ్ధిదారు సంఖ్యను పూర్తిగా తగ్గించి అందరికీ కూడా ఇబ్బంది కలిగే విధంగానే ఈ చర్యలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా మనం చూసాం, రైతులకి అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, పంటకి గిట్టుబాటు ధర లేదు. అదే విధంగా మరి వాళ్ళకి కావలసిన కొనుగోలు కేంద్రాలు లేవు. అదే విధంగా యూరియాకి ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ జరిగాయి. మరి ఇప్పుడు చూసుకుంటే విద్యకి ఇబ్బంది, విద్యార్థిని తల్లిదండ్రులు, కాలేజ్ చదివేవాళ్ళు, స్కూల్ చదివేవాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ప్రజారోగ్యం చాలా ప్రమాదంలో ఉంది. ఆరోగ్యశ్రీ పథకాలన్నింటినీ, ఆరోగ్యశ్రీని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ నిలుపుదల చేయడం జరిగింది. అంతేకాకుండా పిహెచ్సి స్థాయి నుంచి జిల్లా హాస్పిటల్ వరకు అందరూ కూడా వైద్య సిబ్బంది, వైద్యులు స్ట్రైక్ లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తే అత్యంత ప్రధానమైన ఆరోగ్య శాఖ కూడా ప్రమాదకర పరిస్థితుల్లో ఏర్పడతా ఉంది. అందుకనే అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తా ఉంటే కల్తీ మద్యం ఈ రోజు ఎప్పటి నుంచో జగన్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఈ మద్యం విధానం ఇలా ఉంటే ప్రజల ప్రాణాల మీదకి వచ్చే విధానం ఉంటుందని ఆయన ఇదివరకే కూడా హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు కల్తీ మద్యం వల్ల, కల్తీ సిండికేట్ల వల్ల, అక్రమ మద్యం వల్ల సేమ్ ఏ విధంగా అయితే ప్రభుత్వం మద్యం అనేది నడుపుతుందో ఆ విధంగా షీల్డ్తో సహా, బాటిల్తో సహా కొత్తగా సృష్టించి పంపేయటం వల్ల ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని సింపుల్ గా చెప్పే పరిస్థితులు వస్తా ఉన్నాయి. అందుకే మేము చెప్తున్నాం, అక్రమ మద్యాన్ని ఎవరైతే ఉన్నారో, అక్రమ మద్య సిండికేట్ దారులు ఎవరైతే ఉన్నారో, కల్తీ మద్యాన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద తక్షణంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమ మద్యాన్ని అరికట్టాలి. అంతేకాకుండా విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం, బడి లేదు, గుడి లేదు, కాలేజీ లేదు, గ్రంథాలయం లేదు, ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మటం మాత్రమే కాకుండా ఒక టైమింగ్ లేదు. గత ప్రభుత్వంలో అన్ని టైమింగ్ ప్రకారం జరిగేవి. ఏ విధంగా అయితే ప్రభుత్వమే మద్యాన్ని నడిపించే విధంగా కట్టుదిట్టమైన చర్యలతో భద్రతాయుతంగా నడిపించే విధానాన్ని మీరు అభూత కల్పన చెప్పి అసత్య ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి జగన్ గారి మీద ప్రజల్లో అపోహలు రెచ్చగొట్టడం జరిగింది. మరి ఈ రోజు జరుగుతున్నదేంటి? ఈ రోజు ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఎవరు బాధ్యులు దీనికి? ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధిత కుటుంబాలని తక్షణం ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలి. అదే విధంగా ఈ బాధిత కుటుంబాలు చెందిన వ్యక్తులు మరణానికి కారకులైన కల్తీ మద్య సిండికేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం శిక్షించాలి. ఆ విధంగా చేయకపోతే అంతే మాత్రం కాదు, ఈ రోజు నుంచి నిన్నటి నుంచి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మళ్ళీ ఇంకొక మరణం గాని ఇంకొక ఇబ్బంది గాని జరగకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎక్సైజ్ శాఖలో జిల్లా స్థాయి నుంచి, అసెంబ్లీ స్థాయి నుంచి, సిఐ దగ్గర నుంచి మొదలు పెడితే కింద నుంచి పై వరకు చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్లు ఉన్నారు. మీరు ఫుల్ పవర్స్ ఇస్తే వాళ్ళు అన్ని అక్రమ మద్యాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటారు. బెల్ట్ షాపులు లేకుండా చూస్తారు. కానీ మీరు విచ్చలవిడిగా వదిలేసి ఏమి పట్టుకుంటే పట్టుకోవద్దని రికమెండ్ చేస్తుంటే ఇంక ఈ డిపార్ట్మెంట్ మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి? ఎవరినైనా పట్టుకుంటే పట్టుకోండి, వదిలేండి అనే పరిస్థితులు ఏర్పడుతున్నట్టుగా వార్తలు కూడా అన్ని మనకు వస్తున్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ కన్సర్న్ ఒకటే, మా జగన్మోహన్ రెడ్డి గారి మా కన్సర్న్ ఒకటే, పేద ప్రజలు ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఆరోగ్య భద్రత ఉండాలి. అందుకోసం ఈ కల్తీ మద్యదారులను, అక్రమ మద్యదారులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. వాటిని అన్నిటినీ వెంటనే అరికట్టాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. టైమింగ్స్ పాటించాలి.
ఖచ్చితంగా టైమింగ్స్ పాటించాల్సిన బాధ్యత ఉంది. టైమింగ్స్ పాటించకపోవటం వల్ల మరి శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది. ఆడవాళ్ళైనా ఎవరైనా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటిని అన్నిటిని ప్రభుత్వము కేవలము ప్రెస్ మీట్ పెట్టో నామమాత్రపు ఎక్సైజ్ మీటింగ్లు పెట్టో చేస్తే కుదరదు. పూర్తి బాధ్యతలు ఎక్సైజ్ శాఖకి సంబంధిత శాఖలకి అప్పచెప్పి వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా చేస్తేనే ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి. ప్రజల ప్రాణాలు కాపాడే వరకు ఈ అక్రమ బెల్ట్ షాపులు అక్రమ మద్యాన్ని శిక్షించే వరకు అక్రమ మద్యాన్ని నిలిపివేసే వరకు జగన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఆ విధంగా మొన్ననే జిల్లాలో చేశాము. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో నియోజకవర్గాల వారీగా కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున వచ్చి బాధితుల పక్షాన నిలబడి అక్రమ మద్యదారులను మద్యం చేసే వ్యాపారులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మేమంతా చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంటాం.